సికింద్రాబాద్లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో 100% జాబ్ గ్యారంటీ 966365 అమ్మ, మనం ఎవరింటికన్నా వెళ్ళాలి అంటే హ్మ్. ఫోన్ చేసి వెళ్ళాలనా లేదా అలాగే వెళ్ళొచ్చా? కొంతమంది సర్ప్రైజ్లు ఇస్తూ ఉంటారు. ఎవరికి కావాలమ్మా సర్ప్రైజ్లు? ఎవరికి కావాలండి సర్ప్రైజ్? మినిమం ఇప్పుడు కదా కదా, ఇంట్లో బిజీ ఇప్పుడు లైఫ్లో. ఫోన్ చేసే ముందు అంటే ఎవరింటికన్నా వెళ్ళే ముందు కానీ ఎవరికైనా మనం ఫోన్ చేసే ముందు కానీ ఒకసారి కనుక్కోవాలి, మెసేజ్ ఇచ్చేసి ఒకవేళ మీరు ఖాళీగా ఉన్నారా, నేను మాట్లాడచ్చా అనేది కూడా చాలా కంపల్సరీ. ఇంటికి వెళ్ళే ముందు ఫోన్ చేసే చేసే ముందు ముందు Okay, right. రెండు ఉండాలి. Okay. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పాయింట్ ఏంటంటే మీరు అన్నట్టుగా ఎవరింటికైనా మనం వెళ్ళే ముందు కంపల్సరీగా ఇన్ఫార్మ్ Right. చేయాలండి. సపోజ్ నేను మీ ఇంటికి రాదలుచుకున్నాను, నేను వస్తాను, ఏ ఊరు నుంచో హైదరాబాద్ నుంచి వస్తాను. సో మీరేదో మీ చిత్తూరులోనో తిరుపతిలోనో లేకపోతే మీ ఊర్లో ఉంటారు. నేను వచ్చే ముందు మీరేమన్నా అదే నేను వచ్చే రోజే మీరు కూడా ప్లాన్ చేసుకొని ఉండొచ్చు. మీరు కూడా హైదరాబాద్కి వస్తూ ఉండొచ్చు. అప్పుడు ఏం చేయాలి, నా కోసం మీరు టికెట్స్ క్యాన్సిల్ చేసుకోవాలి. Correct. సడన్ సర్ప్రైజ్ ఎందుకండి? నాకు సడన్ సర్ప్రైజ్ కాదు, నువ్వు చెప్పాలి నేను పలానా రోజు మీ ఇంటికి వస్తున్నాను అంటే. సో నేను ఉండడము, లేకపోతే నాకు ఆఫీస్ పని ఉండొచ్చు, నాకు ఏదో Right. షూట్ ఉండొచ్చు, సో నేను వెళ్ళిపోవచ్చు. మరి నేను ఇంటికి వచ్చినప్పుడు నా లాక్ ఉండొచ్చు. అప్పుడు మరేం చేస్తారు, మీ ఊరు నుంచి వచ్చినప్పుడు చాలా మటుకు ఇలాగే చేస్తారండి. అవునమ్మా. మీకు సర్ప్రైజ్ ఇస్తున్నా నేను, మీ ఇంటి ముందే ఫోన్ చేస్తారు ఇంకా అవును. విచిత్రంగా. అసలు బెల్లు కొట్టి ఇక్కడ ఉన్న డోర్ ది ఒకసారి. డోర్ ది ఒకసారి. ఏంటి ఏం అసలు? చేయాలో అర్థం కాదు. నిజం. ఒకసారి సర్ప్రైజ్లు ఇలాంటివి ఇస్తారు కానీ గిఫ్ట్లు ఇయ్యరు. గిఫ్ట్లు ఇయ్యరు. గిఫ్ట్ కి డబ్బులు ఖర్చు అయిపోతాయి కదా? గిఫ్ట్లు ఏమి ఇవ్వరు. సో వాళ్ళు వచ్చిన తర్వాత కూడా ఏమిటంటే ఇంకా అన్ని సర్ప్రైజ్లే. మమ్మల్ని అక్కడ తీసుకెళ్ళు, ఇక్కడ తీసుకెళ్ళు, అది చెయ్యి, ఇది చెయ్యి, ఇది ఇంకొక సర్ప్రైజ్ అనమాట. సో మనము వాళ్ళు వచ్చినప్పటికి మనం ఖాళీగా ఉన్నామా, అది. మనం లీవ్ పెట్టే పరిస్థితిలో ఉన్నామా, మనం ఏమైనా బిజీగా ఉన్నామా, ఇవన్నీ అర్థం చేసుకోవాలి. రావద్దని ఎవరింటికి రాకుండా ఉంటారండి. Right. వచ్చే ముందు ఒకసారి ఫోన్ చేసి కొంచెం ఏమేమి ఉన్నాయి అన్ని వీళ్ళు కూడా సెట్ చూసుకోవాలి కదా. చేసుకుంటారు కదా బిజీ లైఫ్ లో. అదే చూసుకోవాలి. చూసుకోకుండా ఊరికే నేను వచ్చేస్తున్నాను అని అంటే నాకు ఎంత ఇబ్బంది అనేది నేను అర్థం చేసుకోను. సో టైంకి ఇంట్లో పాలు ఉండొచ్చు, లేక పాలు అవును. ఉండకపోవచ్చు. అవును. మీరు రాగానే మిమ్మల్ని నేను ఎంటర్టైన్ చేయగలిగే పరిస్థితి కూడా Right. ఉండాలి. అది కూడా లేకపోతే నేను వస్తున్నాననే చెప్తారు. ఇంకా కొంతమంది ఇంటి ముందు గేట్కి వచ్చి ఎక్కడున్నావు అని అడుగుతారు. నాకు ఒకసారి అలాగే అయింది. నేను ఎక్కడో ఉన్నాను, ఎక్కడో క్లాసెస్ కోసం నేను ఎక్కడో ఏదో విజయవాడ ఎక్కడో వెళ్ళాను. ఎవరో వచ్చి ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే చెప్పు ఏంటి అంటే గేట్ తెరవంటారు. నేను గేట్ తెరవడం, నేను విజయవాడలో ఉన్నాను, విజయవాడ నుంచి గేట్ తెరిచి ఎంత ఫెసిలిటీ లేదని చెప్పా. ఏంటంటే మీ ఇంటికి వచ్చాను. మరి నువ్వు ముందు చెప్పాలి కదా, అది కదా. ముందు చెప్పాలి. ముందు చెప్పకపోతే నేను ఎక్కడ ఉంటాను, నిజం నేను ఉండను అసలు కదా. too much సో ఇది. నేను ఎప్పుడు ఇంట్లో ఎవ్వరు కూడా అండి, ఎవరైనా ఎప్పుడు 24 hours ఇంట్లో ఉండాలని మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఎవరి పనులు వాళ్ళకు ఉంటాయి. కొంతమంది అది ఒక చెడ్డ అలవాటు అండి. అందుకని ఎప్పుడైనా సరే మనం ఒకరింటికి వెళ్లే ముందు, మామూలుగా కూడా చుట్టాలే కాదు ఎవరింటికైనా, మనం వీకెండ్స్ ఎవరింటికైనా వెళ్లే ముందు, లేకపోతే నేను రేపు మీ ఇంటికి రాదలుచుకుంటే మీరు రేపు ఖాళీగా ఉన్నారా, నేను రావచ్చా, మీకేమైనా ప్రోగ్రామ్స్ ఉన్నాయా అని కనుక్కొని వెళ్ళడం మాత్రం అది చాలా ఇంపార్టెంట్ అండి. అలా చేయకపోతే మాత్రం మనం ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టినట్టే. Right. అట్ ది సేమ్ టైం మీరు కూడా ఇబ్బంది పడతారు. ఎందుకంటే నేను ఉండను, మీరు ఏదో ఊరు నుంచి వచ్చారు, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాలి మీరు. మరి అది కొందరికి మీరు అన్నట్టు ఏంటంటే అమ్మ అదొక అలవాటు వెళ్ళిపోవడం. మేము షెడన్ సర్ప్రైజ్ నీకు షాక్ ఇద్దామని సర్ప్రైజ్ ఇద్దామని వచ్చాము అని మనకి అంటారు. షాక్, అది వాళ్ళు షాక్ అవుతారు. మనం ఇంట్లో Shock అవుతారు, లేకపోతే, మనం లేకపోతే. లేకపోతే వాళ్ళు షాక్ అవుతారు. ఆ ఊర్లో తెలిసిన వాళ్ళు ఎవరు ఉండరా, నువ్వు మళ్ళీ బస్ స్టాండ్కి వెళ్ళిపోయి లేకపోతే ట్రైన్ ఎక్కేసి వెళ్ళిపోవాలి. సర్ప్రైజ్లు ఏంటి, ఎవరికి కావాలా సర్ప్రైజ్లు? ఇప్పుడు బర్త్డేకి 12 o'clock నువ్వు సర్ప్రైజ్ తెచ్చి కేక్ కట్ చేస్తావు, సర్ప్రైజ్ కదా. నువ్వు ఒకరింటికి రావడం అవతలకి సర్ప్రైజ్ ఏంటి? కొందరికి భారంగా ఉంటుంది. అవునండి. ఎందుకంటే ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు, ఎవరు ఇళ్లలో ఉండరు. మీరు అన్నట్టు మూడ్లు నేను మిమ్మల్ని ఎంటర్టైన్ చేసే మూడు కూడా నాకు ఉండాలండి. నేను ఫ్రైడే వరకు పనిచేస్తా, మీరు నమ్మరు, నేను శనివారం కోసం చాలా ఎదురు చూస్తాను తెలుసా. అబ్బాయి ఎప్పుడు సాటర్డే వస్తుందా, కాస్త రిలాక్స్ అవుతావు. నువ్వు పొద్దున్నే సాటర్డే పొద్దున్నే బెల్గొట్టి నేను 4 రోజులు మీ ఇంట్లో ఉంటారంటే ఇంక ఏం చేయాలో అర్థం కాక మొత్తం ఇంట్లో వస్తువులన్నీ పగలగొట్టుకుంటాం అనమాట, వాళ్ళని మనం అనలేక. సో అందుకని ఎప్పుడైనా సరే ఎవరింటికన్నా, ఇంటికి కానీ ఒకవేళ కాసేపు ఉందామని మీరు వెళ్ళినా కూడా ఒకసారి చెప్పి వెళ్ళడం అనేది అది మినిమం కర్టసీ అండి. లేదా ఇంకొకటి ఉంటుంది, ఫోన్లు చేస్తాం. ఇక ఫోన్లు చేస్తారు చూడండి జనాలు, అసలు ఒక సమయము ఒక సందర్భము ఏమీ ఉండదండి, ఏముండదు. ఫోన్ మీరు బిజీగా ఉన్నారా అనేది కూడా చేసుకోరు. ఫస్ట్ ఫోన్ చేయాలి, ఫోన్ చేసేసి మాట్లాడతారు. అసలు దానికి అసలు మనకు సంబంధం ఏముండదండి. ఇంట్లో పక్కన వాళ్ళ ఇంట్లో ఏం జరిగింది, పైన వాళ్ళ ఇంట్లో ఏం జరిగింది, వాళ్ళ ఇంట్లో వెడ్డింగ్ అయింది, వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ అయింది, నన్ను పిలవలేదు, ఇవన్నీ నాకేం అవసరం. కానీ నేను ఎప్పుడైనా మీకు ఫోన్ చేసే ముందు నేను అడగాలి, అంటే మీరు ఖాళీగా ఉన్నారా, బిజీగా ఉన్నారా. నేను ఫస్ట్ ఒక మెసేజ్ పెట్టి, ఒకవేళ
లేదు నేను ఎమర్జెన్సీగా మీకు నేను ఇప్పుడే విషయం చెప్పాలి అనుకుంటే నేను మెసేజ్ ఇవ్వచ్చు మీకు. లేదా ఒక్క నిమిషం మాట్లాడేసి అండి ఇదిగో ఇది విషయం అని చెప్పేసి పెట్టేయచ్చు. అలా కాదండి, గంటలు గంటలు మాట్లాడతారు. ఇంకా కొంతమంది విచిత్రంగా ఏంటి అర్ధరాత్రి ఫోన్ చేస్తారు, 1 గంటకు 12ంటికి ఫోన్ చేసి ఏం చేస్తారండి 12ంటికి పడుకుంటారు. ఏం చేస్తారు, వంట చేస్తారా, ఏం చేస్తారండి, పడుకుంటారు. నాకు నిద్ర పట్టట్లేదని నేను మళ్ళీ వాళ్ళని మనం ఎంటర్టైన్ చేయాలా, ఇది జరిగింది అది జరిగింది, నేను పొద్దు నుంచి ఖాళీగా లేను చెప్దామంటే ఇప్పుడు ఖాళీగా ఉంది. ఇది చచ్చినట్టు మనం ఒక కన్ను మూసుకొని ఒక కన్ను తెరుచుకొని ఒక చెవు మూసుకొని ఒక చెవు తెరుచుకొని ఏం చెప్పావు నాకు ఏం అర్థం కాదు. సో ఎవరికైనా ఫోన్ చేయడం అనేది ఫోన్ చేయడం ఇంపార్టెంట్ అండి. సో కొన్ని ఫోన్లు వస్తే మనకి ఏంటంటే అర్ధరాత్రి భయం వేస్తుంది అనమాట, ఇదేంటి టైంలో ఫోన్ వచ్చిందని, ఆ ఉగుసుకొని వార్తలు చెప్తుందని మనకు తెలియదు. అట్లాంటప్పుడు ఏం చేస్తాను, కొన్ని ఫోన్లు మనం లిఫ్ట్ కూడా జనరల్గా ఫోన్ చేయరు. ఒకవేళ అలా ఫోన్ వచ్చిందంటే ఇప్పుడు సపోజ్ ఒక మనని బోర్ కొట్టించి ఆవిడ ఫోన్ చేసింది, నెక్స్ట్ డే ఫోన్ చేసింది, పాప ఆమె నిజంగా ఎమర్జెన్సీ, కానీ నేను తీయను ఎందుకంటే నన్ను సావదోపింది ఇంతసేపు ఫోన్ చేసి, మళ్ళీ ఇప్పుడు ఏం ఫోన్ చేస్తుందో దేవుడు అని చెప్పి నిజంగా అప్పుడు ఆమెకు అవసరం. సో ఇది హాస్పిటల్ ఎమర్జెన్సీ ఉండొచ్చు, లేకపోతే ఏదో డబ్బులు అవసరం ఉండొచ్చు, లేకపోతే మన సాయం ఏదో ఉండొచ్చు. సో అలాంటప్పుడు కంపల్సరీగా మనం లిఫ్ట్ చేస్తాం. కానీ మళ్ళీ ఫోన్ చేయగానే ఆ మాట కూడా చెప్పారండి, మళ్ళీ వాళ్ళు ఏదో చెప్తారు. ఇంకొంతమంది విచిత్రంగా స్పీకర్ లాంచ్ చేస్తారు. ఆ స్పీకర్ లాంచ్ చేసి అటు ఆమె మాట్లాడుతుంది ఇటు ఆమె మాట్లాడుతుంది, మొత్తం మనకే వినిపించాలి మొత్తం. ఎందుకు బాబు స్పీకర్ లాంచ్ చేసావు అంటే అదొక ఆనందం. సో ఈ ఫోన్లో అనేది ఎప్పుడైనా సరే ఎవరైనా సరే ఒక మనిషి ఫోన్ టైం కాని టైంలో ఆఫీస్ టైమింగ్స్లో నేను మీకు ఒక ఫోన్ చేశాను, మీరు నాకు ఒక ఫోన్ చేశారు అంటే దానికి చాలా ఇంపార్టెంట్ ఉంటే మాత్రమే ఫోన్ చేయాలి, లేకపోతే నేను మెసేజ్ ఇవ్వాలి. నిజంగా నేను మీతో మాట్లాడే పని దాన్ని బట్టి లేదండి నేను ఇప్పుడే మీకు ఇది ఇన్ఫార్మ్ చేయాలి అంటే నేను మెసేజ్ ఇవ్వచ్చు, లేదండి మీకు ఖాళీగా ఉన్నప్పుడు నాకు ఫోన్ చేయండి అని నాకు మెసేజ్ పెట్టచ్చు. అవన్నీ ఏం అర్థం చేసుకోరండి. ఇంకా కొంతమంది అయితే నేను బిజీగా ఉన్నానంటే పర్లేదులే నువ్వు ఎప్పుడు బిజీగా ఉంటావు కాస్త వినమంటారు. ఇప్పుడు నేను నీ సోదంటే వినుకుంటే నాకు ఇక్కడ ఉద్యోగం పోద్ది కదా, ఎవరు మాత్రం అమ్మా బయటకు వెళ్ళి ముచ్చట్లు చెప్పుకోపో అని చెప్తారు. అది కూడా వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఎప్పుడు అస్తమానం బిజీ అంటే మరి మాతో ఎప్పుడు మాట్లాడతావు అని అంటారు. నీతో మాట్లాడడానికి నేను ఆఫీస్కి వచ్చి మాట్లాడాలా, ఎప్పుడైనా మాట్లాడొచ్చు కదా. సో ఫోన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఒక ఫోన్ ఒకరికి మనం చేసాము అంటే కంపల్సరీ పరిస్థితుల్లో ఇప్పుడు నేను మీకు ఏదైనా ఇన్ఫార్మ్ చేయాలి, మెసేజ్ ఇవ్వాలి అంటేనే నేను ఫోన్ చేయాలి తప్ప అస్తమానం అంటే మనకు అవసరం లేని విషయాలు అసలు నాకు ఏం సంబంధం ఉండదండి. కొంతమంది చెప్తారు అసలు వాళ్ళు ఎవరో కూడా మనకు తెలీదు, వాళ్ళ విషయం నువ్వు జాగ్రత్తగా ఉండు, ఇదిగో వాళ్ళు పలానా వాళ్ళు ఇది చెప్పారు నీ గురించి, నువ్వు జాగ్రత్తగా ఉండు, నా గురించి నాకు జాగ్రత్త తెలుసు నువ్వెందుకు చెప్తావు. ఇవన్నీ ఏంటంటే పని పాటలేక అనమాట. పని పాటలేక ఫోన్లు దొరికాయి అని చెప్పేసి 24 గంటలు ఏదో ఎవరికొకరికి ఫోన్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఖాళీగా ఉంటారు, మీరు ఖాళీగా ఉంటే నేను కూడా ఆ టైంలో ఖాళీగా ఉండాలని కంపల్సరీ లేదండి. సో నేను బిజీగా ఉండొచ్చు ఆ టైంలో. సో మీరు ఎవరింటికన్నా వెళ్ళే ముందు కానీ లేదా ఎవరికైనా మనం ఫోన్ చేసే ముందు కానీ ఎవరింటికన్నా వెళ్తే ముందు ఇన్ఫార్మ్ చేయాలి. అట్లీస్ట్ 1 day 2 days ముందు ఇన్ఫార్మ్ చేయాలి. అట్లాగే ఎవరికైనా ఫోన్ చేసే ముందు ఫస్ట్ ఫోన్ చేయకుండా ఒక మెసేజ్ పెట్టాలి. ఒకవేళ లేదు అంటే ఒక మిస్డ్ కాల్ ఇస్తే, ఒకవేళ నిజంగా ఎందుకో మిస్డ్ కాల్ ఇచ్చారు ఇదేదో ఎమర్జెన్సీ ఉన్నదని నేనేం చేస్తాను ఒక మెసేజ్ ఇచ్చాను, ఇలా నాకు మీరు కాల్ చేశారు ఏదైనా అవసరమా అని నేను మెసేజ్ ఇస్తాను. నిజంగా ఎమర్జెన్సీ ఉంటే తప్పకుండా నేను మాట్లాడతానండి. అలా కాకుండా ఇంకా వెళ్ళిపోవడమే, సూట్ కేసులు తీసుకొని పోయి వాళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతారో అని మనం చూడాలి. మన ఇంట్లో పిల్లలు అడుగుతారు అమ్మ వీళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతారో అని మనని అడుగుతారు, వాళ్ళని అడగలేక. అందుకని ఎప్పుడైనా సరే ఎవరింటికన్నా వెళ్ళేటప్పుడు కానీ ఫోన్ చేసే ముందు కానీ కంపల్సరీగా ఫోన్ చేయాలి. మనకు సంబంధం లేని విషయాలు నేను మీకు సంబంధం లేని విషయాలు మీకు చెప్తే కూడా మీకు తలకెక్కదు. మీకు ఎందుకు చెప్పండి, ఎవరో విషయాలు ఎవరో పోట్లాడుకున్నది ఎవరో ఇంట్లో ఏదో విషయం జరిగింది నేను మీకు అర్ధరాత్రి ఫోన్ చేయాల్సిన అవసరం. నిద్ర వస్తుందా, నిద్రపోతున్నావు అంటే నిద్ర వస్తుందా అనే ఒక గంటలు మాట్లాడతారమ్మా. నిద్ర వస్తుందా, అయ్యో నీకు నిద్ర లేదేమో కదా అంటారు. అసలు చెప్పిన విషయాలే చెప్తూ ఉంటారు, పనికొచ్చే విషయం ఒక్కటి ఉండదు, అసలు ఏమి ఉండదండి. అంతసేపు పొద్దున మనకు అసలు ఏమి విన్నామో మనకు గుర్తుండదు, తెలియదు, అస్సలే ఉండదు. మళ్ళీ రిమైండ్ చేస్తాను, నేను రాత్రి చెప్పాను కదా గుర్తుంది, ఎవరికి గుర్తుంది, ఏం చెప్పావో మాకేం గుర్తులేదు. సో అందుకనే కంపల్సరీగా మళ్ళీ చెప్పేదంటే ఎవరికైనా మనం ఫోన్ చేయాలి అనుకున్నప్పుడు కంపల్సరీగా ఒక మెసేజ్ ఇవ్వండి, మీరు ఖాళీగా ఉన్నారా, నేను పలానా విషయం మీతో మాట్లాడాలనుకుంటున్నాను అని మనం ఒక మెసేజ్ ఇవ్వడం కానీ, లేదా ఎవరింటికైనా మనం వెళ్తున్నప్పుడు ఒక వీకెండ్స్ నా ప్లాన్స్ నాకు ఉండొచ్చు కదా, నేను మీ ఇంటికి ఈ రోజు లంచ్కి వస్తున్నాను అంటారు ఇంకా కొంతమంది. నేనే చూస్తుంటా చుట్టుపక్కల నన్ను ఎవరు పిలుస్తారా బాబు ఈరోజు శనివారం, నేనే మీ ఇంటికి లంచ్కి వస్తానంటే ఇంక మనం ఏం చేయాలో అర్థం కాదు.
నిజమే. కదా, అందరం పని చేసుకునే అంతే వాళ్ళం, కదమ్మా, మనం ఎవరం నిజం. ఇంట్లో ఉండే వాళ్ళం అసలు ఎవరు అదే లేరు, అదే 99% ఉరుకుల పరుగుల జీవితంలో జీవితంలో. మనం ఎక్కడ ఇంకొకరిని అంతేగాని బాగా ఇంకా నేను వస్తున్నా మీ ఇంటికి, మీ ఇంట్లో నీ వంట, నీ చేతి వంట బాగుంటుంది, రుచిగా ఉంటుందని ఇంకా ఒక బిస్కెట్ వేసి చచ్చినట్టు మనం మన ప్లాన్లన్నీ పాడు చేసుకొని అంతే. వాళ్ళకు వండి పెట్టాల్సి పోతుంది శనివారం ఆదివారం. అందుకని ఎప్పుడైనా సరే ఎవరింటికైనా వెళ్ళేది మళ్ళీ మళ్ళీ చెప్పేది, ఒకసారి ఫోన్ చేసి వెళ్ళడం అనేది Right. అది మంచి వాళ్ళ లక్షణం. లేదమ్మా, నిజం అది, నిజంగా అది మినిమం. మనం Minimum అవతల అండి. పర్సన్ కి రెస్పెక్ట్ ఇస్తున్నట్టు మనం కూడా రెస్పెక్ట్ నిలబెట్టుకున్నట్టు. అంతే కదా, అంతే కదా, మరి లేదంటే గౌరవం ఇవ్వడం పుచ్చుకోవడం రెండు కూర్చుకోవడం ఉండవు, రెండు ఉంటాయి. రెండు ఉండవు. ఇప్పుడు లేదంటే నువ్వు- మనల్ని ఇంకా చాలా తక్కువగా చూస్తారు, ఎందుకు అలా అది చూపించుకోవడం. ఎప్పుడో చెప్పింటామండి, అయ్యే ఒకసారి రండి మా ఇంటికి అని అంటాం. మన నోరు దురద ఎక్కువైపోయి, ఆ దురద ఎక్కువైన మాటలు వాళ్ళు ఎప్పుడో పట్టుకొని వచ్చేస్తారు. నువ్వు అప్పుడు చెప్పావు కదా అని, అప్పుడు ఎందుకో చెప్పా, అప్పుడు నేను ఖాళీగా ఉన్నా, ఇప్పుడు లేను మరి ఖాళీగా. అందుకని ఎప్పుడైనా సరే ఫోన్ చేసి వెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సూపర్. థ్యాంక్ యూ. బాయ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.